హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాస్ అడ్డా ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 11 అయిపోయిన వెంటనే ప్రో కబడ్డీ సీజన్ 12 అరేంజ్మెంట్స్ అండ్ అన్ని టీమ్స్ అయితే ఏర్పాట్లు చాలా ఫాస్ట్గా చేస్తున్నాయి. కొన్ని టీమ్స్ అయితే న్యూ యంగ్ ప్లేయర్స్ను కూడా కొనేసాయి అండ్ కొన్ని టీమ్స్ కోచెస్ను మార్చేసాయి. చాలా ఫాస్ట్గా అయితే ప్రో కబడ్డీ సీజన్ 12 యాక్షన్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి అండ్ దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో మీరు ప్రో కబడ్డీ ఫ్యాన్ అయినట్లయితే ఈ ఛానల్ పర్టికులర్గా కబడ్డీ కోసమే వెంటనే ఒక లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రో కబడ్డీలో మీ ఫేవరెట్ టీమ్ ఏదో వెంటనే కామెంట్ అయితే చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రో కబడ్డీలో 12 టీమ్స్లో కొందరు కోచెస్ అయితే మారిపోయారు. సో అన్ని టీమ్స్ మనం చూద్దాం. ఫస్ట్ పట్నా పైరేట్స్. సో నెంబర్ 1 టీం అయితే పట్నా పైరేట్స్. వీళ్ళు రన్నర్ అప్ అయినా కూడా సో వీళ్ళ కోచ్ అద్భుతంగా రాణించినా కూడా ఇతన్ని అయితే రిలీజ్ చేశారు. నరేందర్ రెదును రిలీజ్ చేశారు అండ్ అనూహ్యంగా అనూప్ కుమార్ను తీసుకొచ్చారు, ఒకప్పటి ప్లేయర్ అండ్ ఒకసారి ఇతడు కోచ్గా కూడా పనిచేశాడు. 3 ఇయర్స్గా అయితే కోచింగ్ ఇవ్వట్లేదు. సో పట్నా పైరేట్స్ అయితే తమ కోచ్ బాగా రాణించినటువంటి కోచ్నే మార్చేశారు. అండ్ నెంబర్ 2 జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఎంతో కాలంగా ఉన్న సంజు బల్యాన్ని తీసేశారు. సో సంజు బల్యాన్ గారు అయితే రిలీజ్ అయ్యారు అండ్ పట్నా పైరేట్స్ని ఎవరైతే టాప్ 2కి తీసుకెళ్లాడో అంటే రన్నర్అప్గా నిలిపాడో అతన్ని నరేందర్ రెదు, సో అతన్ని తీసుకొచ్చారు. సో జైపూర్ పింక్ ప్యాంథర్స్ కోచ్ అయితే నరేందర్ రెదు అయ్యాడు. ఇప్పుడు జైపూర్ పింక్ ప్యాంథర్స్ సీజన్ 12 ఇతనితో వెళ్తుంది. అండ్ నెక్స్ట్ నెంబర్ 3 తమిళ్ తలైవాస్కి చార్లనాథన్ అండ్ ఉదయ్ కుమార్ ఇద్దరు కోచ్గా ఉన్నారు సీజన్ 11లో. కానీ ఇప్పుడు అతనికి వాళ్ళిద్దరిని తీసేశారు అండ్ సంజు బల్యాన్ అయితే కోచ్గా వచ్చాడు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ నుంచి రిలీజ్ అయిన సంజు బల్యాన్ తమిళ్ తలైవాస్కి అయితే కోచ్గా రావడం జరిగింది. సో అనూహ్యమైన మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి ప్రో కబడ్డీలో అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా దబాన్ ఢిల్లీ ఒక మంచి పవర్ఫుల్ టీం ఇది. అశు మాలిక్, నవీన్ ఎక్స్ప్రెస్ ఉన్నాడు, వీళ్ళకి జోగిందర్ నర్వాల్ కోచ్గా ఉన్నాడు. సో చాలా కాలంగా ఈ టీంకి ఆడాడు, ఈ టీంకి అసిస్టెంట్ కోచ్ అండ్ ఈ టీంకి హెడ్ కోచ్ అయ్యాడు. ఈ సీజన్ ఇతడే కొనసాగబోతున్నట్టు తెలుస్తుంది. నెంబర్ 5 హర్యానా స్టీలర్స్. సో ఫెంటాస్టిక్ కోచ్ వీళ్ళకి మన్ప్రీత్ సింగ్ వీళ్ళ టీంని ఛాంపియన్గా నిలిపాడు అండ్ ఈసారి ఇతడే కోచ్గా ఉండబోతున్నట్టయితే తెలుస్తుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వరు, ఎందుకంటే ఒకళ్ళు రిలీజ్ చేస్తే అనౌన్స్మెంట్ ఇస్తారు. కంటిన్యూ అవుతున్నప్పుడు జస్ట్ టోర్నమెంట్ ప్రారంభం ముందు మాత్రమే చెప్తారు. అండ్ నెంబర్ 6 యూపీ యోధాకి జస్వీర్ సింగ్ ఫస్ట్ నుంచి కోచ్గా ఉన్నాడు అండ్ ఈ సీజన్లో ఆల్మోస్ట్ ఈ టీంని ప్లే ఆఫ్ తీసుకెళ్లాడు అండ్ మంచి టీంగా కూడా గుర్తింపు పొందింది. చాలా పవర్ఫుల్ టీంని అయితే తయారు చేశాడు. సో ఇతడే ఉంటాడని చెప్పి టాక్, అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. నెంబర్ 7 యూ ముంబైకి గులాం రజా, ఇతడైతే ఇరాన్ కోచ్. సో ఇతడైతే వీళ్ళ టీంకు మళ్ళీ కోచింగ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. అండ్ నెంబర్ 8 గుజరాత్ జైంట్స్. సో వీళ్ళ కోచ్ అయినటువంటి రామ్ మెహర్ సింగ్ని తీసేశారు. సో వీళ్ళ కోచ్ అయితే లేడు అండ్ రిలీజ్ చేశారు కోచ్ని, కానీ కొత్త కోచ్ని అయితే అనౌన్స్ చేయలేదు. చాలా దారుణంగా ఫెయిల్ అయింది గుజరాత్ జైంట్స్ అండ్ వీళ్ళకు కొత్త కోచ్ అయితే త్వరలో రాబోతున్నాడు. నెంబర్ 9 పునేరి పల్టాన్. వీళ్ళకైతే బీసీ రమేష్ అండ్ అశోక్ అనే ఇద్దరు కోచెస్ ఉండేవారు అండ్ ఒకరు మధ్యలో మానేసి వెళ్ళిపోయారు. సో వీళ్ళిద్దరిని రిలీజ్ చేయడం జరిగింది. అనౌన్స్మెంట్ అఫీషియల్గా రాకుండా కూడా బీసీ రమేష్ ఆల్మోస్ట్ వేరే టీంకు కోచ్ అయ్యాడు ఇప్పుడు. సో మొత్తానికి వీళ్ళ టీంకు కూడా కొత్త కోచ్ కోసం వెయిటింగ్లో ఉన్నారు. అండ్ నెంబర్ 10 బెంగళూరు బుల్స్. సో ఎప్పటి నుంచో ఉన్న రణధీర్ షెరావత్ 11 సీజన్స్ కోచ్గా చేశాడు అండ్ చాలా కాలంగా ఈ టీంనే అతడైతే కోచింగ్ ఇస్తూ వస్తున్నాడు. అనూహ్యంగా ఈ సీజన్లో రిలీజ్ అయ్యాడు, ఎందుకంటే దారుణమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వీళ్ళకు బీసీ రమేష్ ఎవరైతే పునేరి పల్టన్ కోచ్ ఉండేవాడో అతడు కొత్త కోచ్గా వచ్చాడు. సో బీసీ రమేష్ అయితే బెంగళూరు బుల్స్కి కోచింగ్ ఇవ్వబోతున్నాడు. అండ్ నెంబర్ 11 బెంగాల్ వారియర్స్ ప్రశాంత్ సుర్వే. సో చాలా దారుణంగా ఫెయిల్ అయింది బెంగాల్ వారియర్స్. ఇతను అయితే వీళ్ళు తీసేశారు, రిలీజ్ అయ్యాడు అండ్ కొత్త కోచ్ కోసం వెయిటింగ్ ప్రజెంట్గా. వీళ్ళు ఇంక అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. అండ్ నెంబర్ 12 తెలుగు టైటన్స్. సో చాలా కాలంగా దారుణమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్న తెలుగు టైటన్స్ ఈసారి క్రిషన్ కుమార్ హుడా గారి చేతిలో చాలా అద్భుతంగా రాణించింది. సో వీళ్ళకి ఈసారి డెఫినెట్గా క్రిషన్ కుమార్ హుడానే కోచ్గా ఉంటాడు. అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయట్లేదు, ఎందుకంటే ఒకవేళ తీసేసేది ఉంటే ఇప్పటికే తీసేసేవారు, అఫీషియల్గా మళ్ళీ చెప్పరు, జస్ట్ యాక్షన్ ముందు మాత్రం చెప్తారు. సో త్వరలో యాక్షన్ అప్డేట్స్ కూడా రాబోతున్నాయి. సో మనకు రిలీజ్ అండ్ యాక్షన్ మొత్తం అప్డేట్స్ అయితే మార్చి వరకు ఈ యాక్షన్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్.